తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మొన్నటిదాకా పెళ్లిళ్ళు పేరంటాలు తిరుగుకుంటా ట్రాఫిక్ జామ్ చేసిండు కదా. ఇక ఇప్పుడు మాత్రం మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా ఫుల్ బిజీ ఉన్నాడట. నిన్నేమో వాటర్ బోర్డు అధికారులతోని సమావేశం అయిండు. మళ్ళీ ఇప్పుడు ఎవరితోని మీటింగ్ పెట్టిండే బాలన్న అంటే ఇగో మళ్ళీ ఇప్పుడు ఎవరితోని మీటింగ్ పెట్టిండు. వాళ్ళు ఎవరంటే చదువుల శాఖ ఆఫీసర్లు ఉంటారు కదా, సంక్షేమ శాఖ ఆఫీసర్లు అని యాగో వాళ్ళు. జూన్ 12 తారీఖు నాడు సర్కారు ఈ స్కూళ్ళు కాలేజీలు మళ్ళా ఓపెన్ అవుతాయి కాబట్టి ఇక ఇప్పటి సందే ఒయ్యులు పంపే పని పెట్టుకోవాలి. అట్లనే హాస్టళ్లలో ఉంటున్న పిల్లలకు ట్రంకు పెట్టెలు పంపే పని, బువ్వ తినేందుకు గిన్నెలు గిలాసలు బెడ్షీట్లు స్కూల్ బ్యాగులు ఐడెంటిటీ కార్డులు యూనిఫాములు ఇట్లా అన్ని కూడా బందోబస్తు ఉండాలి. పేరుకు కొన్నమా అంటే కొన్నమన్నట్టు అగ్వసగ్గకు వచ్చేటి కొనకుండ్రి. మళ్ళా సర్కారుకు చెడ్డ పేరు వస్తుంది. ఈడికే ఈ 2 ఏళ్ల నడదంలో సర్కారు బడుల సవలతులు చక్కగా లేక సావు మరణం ఉన్నది. పిల్లల సావులు అయిన ఈ యాళ్లకు మంచి బువ్వ పెట్టక పురుగులు పడ్డ కూరలు షారు చేసి బువ్వ వండి పెడితే కక్కుడు బయలు పెట్టి విద్యార్థులు దావకాన్ల పాలైనరు. కొందరు పానాలు కూడా వాయే. నేనేమో ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేయ చూస్తుంటే కొందరు కావాలని పొక్కిలి చేయ చూస్తున్నారు. అసొంటోళ్లను గట్టిగా కనిపెట్టుకుంటా ఉండుండ్రి. అవసరమైతే కొలువులకెళ్ళి తీసేయండి గాని హాస్టల్ల పిల్లలకు అవస్థలు లేకుండా చూడుండ్రి. అనుకొచ్చిండా అంటే అనకుంటా ఊకుంటాడా? ఈడికే చదువుల శాఖ సత్రోలు ఉన్నదని పేరు వెళ్ళిపాయి. అయ్యా మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మీరు మంచిగానే మీటింగ్ పెట్టి అన్ని బందోబస్తుగానే చెప్పిండ్రు. అన్ని సామాన్లు వచ్చినాక మీ సర్కారు ఇచ్చినాక అవి పిల్లలకు వచ్చినాక ఎవరన్నా చక్కగా డ్యూటీలు చేయకున్నా, ఏ హాస్టల్నన్నా మంచిగా వండి పెట్టకున్నా, మెనూ చక్కగా పాటియకున్నా వెంటనే కొలువులకెళ్ళి తీసేయండి. అట్లా ఓ 10 మందిని పర్మనెంట్ గా కొలువులకెళ్ళి తీసేస్తే మార్పు ఎందుకు రాదు? పిల్లలకు మంచి తిండి మంచి బట్టలు ఎందుకు పెట్టరు? అట్లా కూడా ఆలోచన చేసి జూన్ 12 తర్వాత ఆచరణలో పెట్టుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.